అందరికీ నమస్కారం. ఘోరంగా పేలిపోయిన ఫ్యాక్టరీ, 21 మంది మృతి, 61 మంది తీవ్ర గాయాలు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది ఈ ప్రమాదం అనేది తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇదంతా కూడాను బాణాసంచా ఫ్యాక్టరీలోనైతే ఈ పేలుడు జరిగింది. దీనివల్ల సుమారుగా 21 మంది మరణించారు, 61 మంది గాయపడ్డారు. ఇదంతా కూడాను చైనాలోని హునాన్ ప్రావిన్స్లో జరిగింది. హువాషెంగ్ ఫైర్ వర్క్స్ ప్లాంట్లో ఈ ఘటన జరిగింది. సోమవారం సాయంత్రం లియుయాంగ్ సిటీలో అయితే పేలుడు జరిగింది. సుమారుగా 3 కిలోమీటర్ల మేర వరకు అంత దూరం వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గాయపడిన వారిని ట్రీట్ చేసేందుకు సుమారుగా 500 మంది సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే బిల్డింగ్లో ట్రాప్ అయిన వారిని అయితే రక్షించేందుకు రోబోలను కూడా వాడారు. పేలుడు ఘటన పట్ల పోలీసులు దర్యాప్తు చేపడతారు. అయితే ఫైర్ వర్క్స్ కంపెనీ ఇన్ఛార్జిని అదుపులోకి తీసుకున్నారు. బాణాసంచా ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న 2 గన్ పౌడర్ వేర్హౌజ్ల వల్ల రెస్క్యూ ఆపరేషన్ అయితే మరింత ఇబ్బందికరంగా మారిపోయింది. పేలుడు తీవ్రత ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న బిల్డింగ్లు, కిటికీలు ధ్వంసం అయిపోయాయి. దేశ అధ్యక్షుడు జీ జిన్పింగ్ సెర్చ్ ఆపరేషన్ను ఆదేశించారు. అలాగే బాధితులైన వారిని శిక్షిస్తామన్నారు. అయితే ఇలాంటి బాణాసంచా ఫ్యాక్టరీలు పెట్టేటప్పుడే ముందుగానే చూసుకోవాలి. చుట్టుపక్కల ఎవరూ లేకుండా సుమారు చాలా దూరంగా ఉండేటట్టుగా ఊరు చివరలా ఇలాంటి ఫ్యాక్టరీలు పెట్టుకుంటే ప్రాణ నష్టం అనేది తక్కువ జరుగుతూ ఉంటుంది, ఆస్తి నష్టం అనేది. అంతేగాని ఇలాగా అందరూ బిల్డింగ్లు అవన్నీ ఉన్న చోట్ల మధ్య రకంగా పెడితే ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ప్రాణ నష్టం అనేది ఎంత అనేది అంచనా కూడా వేయలేం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.